వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రోడ్డు మీద యాచకులు, అదే బిచ్చగాళ్ళు, వాళ్ళను చూసి మనం విసుకుంటాం. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. చాలామంది బిచ్చగాళ్ళు మాఫియాగా కొనసాగుతున్నారు. వాళ్లకు పెద్ద ఎత్తున ఆశలున్నప్పటికీ వాళ్ళు బిచ్చం అడుక్కుంటూ పెద్ద ఎత్తున డబ్బు కూడా కొట్టుకుంటున్నారు. రోడ్డు మీద ఈ బిచ్చగాళ్ల బెడద చాలా తీవ్రంగానే ఉంది. చాలామంది విసుక్కుంటూనే ఉంటారు. అయితే నిజమైన యాచకులు కూడా చాలామంది ఉంటారు. ఇలా కొంతమంది డూప్లికేట్ గాళ్ల కారణంగా నిజమైన యాచకులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే యాచకులను మనం దూరం పెడతాం, కానీ ఓ పెద్ద మనిషి ఆ యాచకుల్ని పెళ్ళికి పిలిచాడు. అందరూ అతిథుల్లాగే అత్యంత మర్యాదలు చేసి వాళ్లకు మంచి మంచి భోజనాలు పెట్టాడు. సాదరంగా ఆహ్వానించి అంతే సాదరంగా బీడుకులు పలికాడు. అవును, అతను తన చెల్లి పెళ్లి కోసం వీధిలో ఉన్న అందరు యాచకుల్ని పెళ్లికి ఆహ్వానించాడు. బంధుమిత్రులను ఎలాగైతే మనం పిలుస్తామో అతను వాళ్ళను కలిసి వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చి అందరినీ రమ్మని కోరడం చర్చనీయాంశంగా మారింది. యూపీలోని ఘాజీపూర్కి చెందిన సిద్ధార్థ్ రాయ్ తన చెల్లెకి పెద్ద ఎత్తున వైభవంగా పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. బంధుమిత్రులందరినీ ఆహ్వానించాడు. పెద్ద ఎత్తున పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. కానీ అతను ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చెల్లి పెళ్లికి విశిష్ట అతిథులను అతను ఆహ్వానించాడు. అవును, వాళ్ళే యాచకులు. చుట్టుపక్కల వీధుల్లో తిరిగే యాచకులందరినీ తాను స్వయంగా కలిసి వాళ్ళందరినీ పెళ్లికి ఆహ్వానించాడు. మనం మామూలుగా అతిథులకు ఎలాంటి మర్యాదలు చేస్తామో అతను కూడా వాళ్ళందరికీ అలాంటి మర్యాదలు చేసి వాళ్ళందరికీ మంచి మంచి భోజనాలు పెట్టాడు. వాళ్ళను సాదరంగా ఆహ్వానించాడు. అంతే సాదరంగా వాళ్ళని వీడుకోలు పలికాడు. ఈ పెళ్లి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అవును, సోషల్ మీడియాలో ఈ పెళ్లి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందరూ సిద్ధార్థ్ రాయ్ని ప్రశంసిస్తున్నారు. ఇలా కూడా ఉండాలి మనుషులు. యాచకుల్ని హీనంగా చూడడం కంటే వాళ్లకు ఒక పూట భోజనం పెట్టడం చాలా గొప్ప విషయం అంటూ సోషల్ మీడియా ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ని ఆకాశానికి పొగడుతోంది. నిజమే కదా, తన చెల్లి పెళ్ళికి యాచకుల్ని, అదే రోడ్డు మీద ఉన్న బిచ్చగాళ్ళని, వాళ్ళు ఎలా ఉంటారు, మురిగ్గా ఉంటారు, వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి, ఏవి పట్టించుకోలేదు. అందరినీ పెళ్ళికి ఆహ్వానించాడు. రకరకాల వంటకాలు పెట్టి వాళ్ళని సంతృప్తిపరిచి సాధారణంగా వీడుకోలు పలికాడు. ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ సోషల్ మీడియాలో ఒక హీరోగా మారిపోయాడు.